హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ఇవాళ మనం క్లాస్లో డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ గురించి స్టడీ చేద్దాం. ఇది కొంచెం చిన్న కాన్సెప్టే, దీని తర్వాత వచ్చేది మటు కొంచెం పెద్ద కాన్సెప్ట్. ఇది తొందరగానే అయిపోతుంది, జస్ట్ వినండి చాలు. ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్, ఫిజికల్ గ్రోత్. ఫిజికల్ గ్రోత్ అంటే ఏంటండి? ఇట్ రెఫర్స్ టు ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ దేర్ కెపాసిటీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. ఫిజికల్ గ్రోత్ అంటే ఏంటండి? మనకి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే ముందుకు వెళ్ళేదండి, వెనక్కు వచ్చేది కాదు. అంటే మనం హైట్ పెరుగుతామే తప్ప హైట్ తగ్గం, అలా అనమాట. ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ దేర్ కెపాసిటీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. వాటి వేరియస్ బాడీ పార్ట్స్ యొక్క ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, అలాగే వాటి కెపాసిటీ టు ఫంక్షన్ ప్రాపర్లీ, అవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి. నెక్స్ట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్. It includes such abilities as attending, perceiving, observing, remembering, imagining, thinking, solving problems as well as language. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మనకి పర్సీవింగ్, అటెండింగ్, అబ్జర్వింగ్ అంటే అబ్జర్వ్ చేయడం, రిమెంబర్ చేయడం, మళ్ళీ నేర్చుకున్న దాన్ని రీకాల్ చేయడం, ఇమాజినేషన్ చేసుకోవడం, ఏదన్నా కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాన్ని చైల్డ్ ఇమాజినేషన్ చేసుకోవడం, అలాగే థింక్ చేయడం, అలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్యాపబిలిటీస్, అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటామండి. ఇది కూడా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఇమోషనల్ డెవలప్మెంట్. ఇట్ రిఫర్స్ టు ద డిస్టింక్ట్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ స్పెసిఫిక్ టు ద పర్టికులర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఏం లేదంటే మనకి ఇంట్లో వాళ్ళ మీదో లేదంటే ఫ్రెండ్స్తోనో వాళ్ళతో ఉండాలనిపించడం, ఇలాంటి ఒక ఇమోషనల్ డెవలప్మెంట్ అనేది మామూలుగా మనకి పిల్లల్లో జనరేట్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్, సోషల్ డెవలప్మెంట్. ద ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ త్రూ డైరెక్టెడ్ యాక్టివిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ సోషల్ హెరిటేజ్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాండక్ట్ ప్యాటర్న్స్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనకి సమాజం ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, సమాజంలో ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, సమాజంలో ఏ విధంగా వాళ్ళు మసులుతున్నారు అనే వాటిని అబ్జర్వ్ చేసి వాటికి తగ్గట్టు మార్చుకుంటూ ఆ సోషల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి వాళ్ళు. ఓకే, సో ఈ ఫార్మేషను, ఈ ఫ్లెక్సిబుల్ కాండక్ట్ ప్యాటర్న్స్. కాండక్ట్ అంటే గుడ్ బిహేవియర్. ఈ గుడ్ బిహేవియర్ని అలవరుచుకుంటూ వాళ్ళు ప్రోగ్రెసివ్గా ముందుకు డెవలప్ అవుతూ వెళ్ళాలి. నెక్స్ట్, moral development. It means learning social and moral values which includes lessons about honesty, kindness, charity, service and the like. మోరల్ డెవలప్మెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ పాయింట్ మనం రాసి తీరాలి. ఎందుకంటే ఇట్ మీన్స్ లెర్నింగ్ సోషల్ అండ్ మోరల్ వాల్యూస్. పిల్లల్లో మోరల్ వాల్యూస్ నేర్పించాలి. నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, అవి ఎలా ఉండాలి ఏంటి అనేది. ఎందుకంటే కొంతమంది అంటే ఏదైనా తప్పు చేయొచ్చు ఎవరైనా, బట్ వాటిని నిజాయితీగా ఒప్పుకోగలగాలి. అసలు తప్పు చేయకుండా ఉండడం నీతి. ఈ కాన్సెప్ట్స్ మొత్తం వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? లెసన్స్ అబౌట్ హానెస్టీ, నిజాయితీ, కైండ్నెస్, వాళ్ళకి జాలి ఉండాలి, చారిటీ, దాన గుణం ఉండాలి, సర్వీస్, సేవా గుణం ఉండాలి. అంటే ఏం లేదండి, సర్వీస్ అంటే ఏదన్నా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి ఏదన్నా సేవ చేయడం, అలాగే ఒకవేళ వాళ్ళు ఏదైనా సామాన్ తీసుకోలేకపోతుంటే మనం అందించడం, ఇట్లాంటివన్నీ చేయాలి. సర్వీస్ అండ్ ద లైక్, ఇవన్నీ కలిపి మోరల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్. ది డెవలప్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ ఎబిలిటీ ఆల్సో టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ క్యారెక్టరైజింగ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ ఎబిలిటీ. లింగ్విస్టిక్ ఎబిలిటీ అంటే లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ అండి. ఇది also takes place according to the principles characterizing other aspects of development. అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్లో కూడా ఈ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనేది, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటే వీటన్నిటినీ కూడా చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, చాలా బాగా వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, దిస్ డెవలప్మెంట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది దేని బట్టి ఉంటుందండి? మెచ్యూరిటీని బట్టి, లెర్నింగ్ని బట్టి ఇది దీనికి సంబంధించిన అవుట్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇన్ ఇట్ ద చైల్డ్ హ్యాస్ టు లెర్న్ మెనీ న్యూ రెస్పాన్సెస్ అండ్ టు రిఫైన్ మెనీ ఆఫ్ ది రెస్పాన్సెస్ లెర్న్డ్ ఇన్ పాస్ట్. అంటే ఏం లేదండి, ఇందులో ఏం చేయాలి అంటే
చాలా కొత్త కొత్త లెసన్స్ నేర్చుకోవాలి, చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటాడు. అలాగే కొత్త వీటిని రిఫైన్ చేసుకుంటూ, కొత్త కొత్త వాటిని వెతుక్కుంటూ, కొత్త కొత్త వాటిని నేర్చుకుంటూ, కొత్త రెస్పాన్సెస్ని పాస్ట్లో నేర్చుకున్న వాటితో పోల్చుకుంటూ, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. దిస్ ఈస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని అడిగినప్పుడు మనం ఈ 6 డెవలప్మెంట్స్ గుర్తుపెట్టుకొని ఈ 6 డెవలప్మెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే అండి.